తోక జాడిస్తున్న చైనా ఓవైపు, కుట్రలు చేస్తున్న పాక్ మరోవైపు, రక్షణ రంగాన్ని సూపర్ స్ట్రాంగ్ చేస్తున్న భారత్ ఇప్పుడు మరో కీలక ప్రయోగానికి సిద్ధమైందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తలుచుకుంటే చాలు శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే అగ్ని-6 పరీక్షలకు రంగం సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? బంగాళాఖాతం ఎందుకు అంత గంభీరంగా కనిపిస్తోంది? శత్రువుకు మరో పీడకల మిగిల్చే రోజు దగ్గరలోనే ఉందా? బ్రహ్మాస్త్ర లాంటి మిస్సైల్ ప్రయోగానికి సిద్ధం. అగ్ని-6 పరీక్షకు భారత్ సిద్ధమైందా? బంగాళాఖాతంలో నో ఫ్లై జోన్ ప్రకటన ఎందుకు? అగ్ని-6 ప్రయోగం కోసమేనా ఇదంతా? అసలు అగ్ని-6 మిస్సైల్ ప్రత్యేకతలేంటి? దీని రేంజ్ ఎంత? విధ్వంసం ఎలా ఉండబోతోంది? అగ్ని-6 అందుబాటులోకొస్తే శత్రువుకు దడేనా? ప్రపంచమే యుద్ధరంగంగా మారిపోయింది. ఓ వార్ ఎప్పుడు ఎలా దూసుకొస్తుందో, దేశం గుమ్మాన్ని పలకరిస్తుందో చెప్పలేని పరిస్థితి. దీనికి తోడు అటు పాక్ ఇటు చైనా చేస్తున్న దరిద్రపు వేషాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ రంగాన్ని సూపర్ స్ట్రాంగ్ చేస్తున్న భారత్ సరికొత్త ఆయుధాలను డిఫెన్స్ అమ్ముల పొదిలోకి చేరుస్తోంది. అలాంటి వెపన్ ఒకటి ఇప్పుడు పరీక్షకు సిద్ధమైంది. ఇప్పటికే 5th జనరేషన్ ఫైటర్ జెట్లు, అధునాతన క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టంల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. DRDO, HAL ఎయిర్ ఫోర్స్ కు తేజస్ MK1A జెట్ ను అందించడానికి పనిచేస్తున్నాయి. ఇకటు శత్రువుకు మరణ భయాన్ని పరిచయం చేసే అగ్ని మిసైల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ శత్రువుకు చెమటలు పట్టిస్తోంది DRDO. ఈ సిరీస్ లో ఇప్పుడు అగ్ని-6 క్షిపణిని డెవలప్ చేస్తున్నారు. అయితే దీని పరీక్షకు రంగం సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇవి ఒక ఊహాగానంగా నడుస్తున్నాయండి. అయితే మరొక పక్కన స్పెక్యులేషన్ ఏంటి అంటే, ఇది అగ్ని-6 ప్రయోగం అనేటువంటిది భారతదేశం చేస్తుంది. ఇది ఇన్ని వేల కిలోమీటర్లకు నోటం జారీ చేశారంటే ఇది ఖచ్చితంగా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్కి సంబంధించింది అయి ఉంటుంది అని చెప్తున్నారు. అయితే అగ్ని-6 అనేటువంటిది ప్రస్తుతం ఒక ప్రయోగ దశలో మాత్రమే ఉంది. ఇంకా దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేటువంటివి బయటికి రాలేదు. అయితే బహుశా ఇది ఏమి అయి ఉండొచ్చు అంటే, ఇక్కడ అగ్ని-5 ఏదైతే ఉందో దాని యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ కూడా అయి ఉండొచ్చు. బంగాళాఖాతంలో 3550 కిలోమీటర్ల మేర నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్ ప్రకటించింది భారత్. అక్టోబర్ 15 నుంచి ఈ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా మార్చింది. విమానాలు, ఓడలకు అక్టోబర్ 17 వరకు ఈ ఏరియాలోకి నో ఎంట్రీ అన్నమాట. 3550 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్ ప్రకటించడం అంటే భారీ పరీక్షకు రంగం సిద్ధం చేస్తున్నట్లే. అదే జరగబోతోందా అనే చర్చ జరుగుతోంది. 72 గంటల్లో నోటం జోన్ను 3 సార్లు సవరించారు. అక్టోబర్ 6న 1480 కిలోమీటర్ల నుంచి ఆ తరువాత రోజు 2520 కిలోమీటర్లు, ఇప్పుడు 3550 కిలోమీటర్లకు పెంచారు. మామూలుగా ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్షల కోసమే ఈ విస్తీర్ణంలో నోటం జారీ చేస్తారు. దీంతో ఇప్పుడు అగ్ని-6 పరీక్షలకు భారత్ సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. ఆ మిస్సైల్ ప్రత్యేకతలపై కొత్త చర్చ మొదలైంది. నోటం జారీ చేసిన ప్రాంతాన్ని బట్టి అగ్ని-6 క్షిపణిని ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించవచ్చని భావిస్తున్నారు. అగ్ని-6 అనేది అగ్ని-5 మిస్సైల్ కు అప్డేటెడ్ వెర్షన్. ఇందులో MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ, ఎన్హాన్స్డ్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్, విస్తృత రేంజ్ ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇది భారతదేశానికి ఆసియా ఖండం వ్యాప్తంగా స్ట్రాటజిక్ రీచ్ అందిస్తుంది. భారత్ తన స్ట్రాటజిక్ సామర్థ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. ఇకటు హిందూ మహాసముద్రంలో చైనా సర్వేలెన్స్ పెరుగుతోంది. మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ నుంచి అడ్వాన్స్డ్ రాడార్, టెలిమెట్రీ సిస్టమ్స్ ఉన్న చైనా యువాంగ్ వాంగ్ 5 నౌక హిందూ మహాసముద్ర జలాల్లోకి ఎంటర్ అయింది. దానికి చెక్ పెట్టేందుకు చైనాకు భయం పరిచయం చేయడంలో అగ్ని-6 కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అగ్ని సిరీస్ ఈ పేరు చెప్తే శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయం. ఈ మధ్య అగ్ని ప్రైమ్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు అగ్ని-5 కు అప్డేటెడ్ వర్షన్ గా అగ్ని-6 వస్తుండగా దాని పరీక్షకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అసలు అగ్ని సిరీస్ ప్రత్యేకతలు ఏంటి? ఈ క్షిపణుల రేంజ్ ఎంత? రక్షణ రంగాన్ని ఇవి ఎలా స్ట్రాంగ్ చేస్తున్నాయి? శత్రువుల భూభాగంలోకి వెళ్లకుండా వారి స్థావరాలను ధ్వంసం చెయ్యడానికి ఉపయోగపడే అత్యాధునిక ఆయుధాలే మిస్సైల్స్.
ఇటువైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండానే శత్రు క్షేత్రాల్లో విధ్వంసం సృష్టించే సామర్థ్యం వాటి సొంతం. మీదికి చొచ్చుకొచ్చే ఆయుధాలను మెరుపు వేగంతో అడ్డుకోగలిగిన శక్తి కూడా ఉంటుంది. ఆధునిక రక్షణ యుద్ధ వ్యూహాల్లో మిస్సైల్ టెక్నాలజీ కీలకం. విశాలమైన దేశ భూభాగం, గగనతలం, సముద్ర సరిహద్దుల వైపు శత్రువులు కన్నెత్తి చూడకుండా ఉండేలా రకరకాల క్షిపణుల అభివృద్ధి జరుగుతోంది. అందులో అగ్ని సిరీస్ కీలకం. ఇందులో ఇప్పుడు అగ్ని 6 పరీక్షలకు సిద్ధమైంది. అగ్ని క్షిపణి ఇది ఉపరితలం నుంచి ప్రయోగించి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణి. ఇది బాలిస్టిక్ మిస్సైల్. సాధారణ అణుబాంబులను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది. 1000 కిలోల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇందులో అగ్ని-1 పరిధి 700 నుంచి 1200 కిలోమీటర్లు. ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని-2 పరిధి 2000 నుంచి 2500 కిలోమీటర్లు. ఇది మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని-3 పరిధి 2500 నుంచి 3000 కిలోమీటర్లు. అగ్ని-4 పరిధి 3500 నుంచి 4000 కిలోమీటర్లు. ఇవి మధ్య శ్రేణి క్షిపణులు. ఇక అగ్ని-5 ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 5000 నుంచి 8000 కిలోమీటర్లు. 1500 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఇప్పుడు పరీక్షకు సిద్ధమవుతున్న అగ్ని-6 పరిధి 8000 నుంచి 10,000 కిలోమీటర్లు. ఇది ఖండాంతర క్షిపణి. ఈ మధ్య భారత్ ఆయుధ శక్తి కీలక ముందడుగు వేసింది. తొలిసారి రైలుపై నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని పరీక్షించింది. అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది DRDO. అగ్ని ప్రైమ్ మిస్సైల్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్, మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అమర్చారు. దీంతో పాటు GPS, నావిక్ శాటిలైట్ నావిగేషన్లకు కూడా దీన్ని వాడుకునే ఆప్షన్ ఉంది. ఈ మిస్సైల్ కు ఉన్న కెనిస్టర్ డిజైన్ కారణంగా తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి స్టోర్ చేయొచ్చు. ఇలా మిస్సైల్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్న భారత్ శత్రువుకు స్ట్రాంగ్ సందేశం పంపిస్తోంది. మన దేశం వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో శాంపిల్ పంపిస్తోంది.